హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పచ్చి చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. బాగుంటుందండి. సింపుల్గా పెద్దగా ఏమీ ఇంగ్రీడియంట్స్ వాడకుండా ఈజీగా చేసేయచ్చు ఈ పచ్చి చేపల పులుసు. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా జ్యూసీగా మనకి బాగా కుదరాలంటే ఎలా చేసుకోవాలి, మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం అయితే ముందుగా మనం చేపలకి ఇలా ఉప్పు, కారం అలాగే నిమ్మరసం పట్టించి పక్కన పెట్టుకోవాలి. అండ్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ వేసేసిన తర్వాత అల్లం, 1 ఇంచ్ అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం వెల్లుల్లి రెమ్మలు, మసాలా కోసం వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి పొట్టు తీసేసి. వీటన్నింటినీ మనం కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ డార్క్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు చింతపండు రసాన్ని నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అవ్వగానే ఒక 2 టమాటాలను కూడా కట్ చేసి ముక్కలుగా ఇందులో వేసుకొని టమాటాలు కూడా మగ్గేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే త్వరగానే మగ్గిపోతాయి. ఇవి మగ్గిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ, టమాటో అలాగే వెల్లుల్లి, అల్లం ఉన్నాయి కదా, అవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి. అండ్ తర్వాత ధనియాలు ఉంటే ముందే మనం ఉల్లిపాయలతో పాటు ధనియాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ధనియాల పొడి వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అలాగే రుచికి తగినంత కారం, ఒక చిటికెడంత పసుపు వేసుకోవాలి. తర్వాత కర్రీకి రుచికి తగినంత, మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ, కర్రీకి సరిపడినంత కారాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ మెత్తగా మనకి ఫైన్ పేస్ట్లా అయ్యేలాగా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. అండ్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మరలా ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనకి చేపల పులుసు కోసం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. ఒక 2 ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత అలాగే కర్రీ లీవ్స్ కూడా, కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ అంతా వేసేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఆయిల్ పైకి తేలే వరకు మనం దీన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మసాలా కదా అడుగంటిపోతుంది. సిమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇది నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి. ఈ మసాలా పేస్ట్ మొత్తం చూసారా, ఇలా ఆయిల్ పైకి తేలుతూ మనకి ఫ్రై అయిపోగానే ఇందులోకి మనం ముందుగా చింతపండుని నానబెట్టాం కదా, ఆ రసాన్ని తీసుకొని ఇందులో వేసుకోండి. మీకు కర్రీ మరీ పలుచగా కావాలంటే అలా, లేదు చిక్కగా కావాలంటే మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని అయితే వేసుకోండి. నేనైతే కొంచెం వేస్తున్నాను. 1 గ్లాసున్నర వాటర్ ఉంటుంది, అంత రసం వేసాను. వేసి ఇంకా వాటర్ కొంచెం యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. నేనైతే తర్వాత ఉప్పును కూడా వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పుని చూసుకొని వేసుకోండి. ఇదే టైంలో ఉప్పు, కారం సరిపోయే లేదో ఒకసారి చూసుకొని, సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని వాటర్ కానీ ఇంకా వేసుకోవాలి అనుకుంటే, ఇంకా పలుచగా కర్రీ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 100 గ్లాసులంత వాటర్ వేసాను. వాటర్ వేసి మూత పెట్టుకొని ఇది ఇలా తిరగపడుతూ మరిగేంత వరకు మరిగించుకోవాలి.
ఇలా మనకి తిరగబడుతూ మరిగినప్పుడు మనం ముందుగా ఉప్పు, కారం, నిమ్మకాయ రసం కలిపి పెట్టిన చేపలు ఉన్నాయి కదా, అవైతే ఇందులో వేసుకోవాలి. వేసుకొని సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చేపలు ఇందులో వేసాక ఇంకా గరిటతో కలుపుకున్న అలాగే ఉడికించుకుంటే మనకి చేపలు అనేవి విడిపోకుండా ఉంటాయి. ఇలా మనకి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే మనకి ముక్క ఉడికిందో లేదో కొంచెం కలర్ షేడ్ అవుతుంది చేప. చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇంకా మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది ఈజీగా. చివరిలో మసాలా పొడి యాడ్ చేసే క్లిప్ అయితే మిస్ అయింది. చివరిలో మసాలా పొడి యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇంకా మసాలా పొడి యాడ్ చేసి మనం దించేసుకుంటే సరిపోతుంది. ఇంకంతేనండి, పచ్చి చేపల ఎగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.